టీమిండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో అద్దరగొడుతున్నాడు. ఐపీఎల్లో తన సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న ఇషాన్ డబుల్ సెంచరీతో టీంలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. అయితే అంతలోపే క్రమశిక్షణ కారణాలతో జట్టుకు దాదాపు ఏడాదికి పైగా దూరమైన ఇషాన్ దేశవాళీ క్రికెట్లో తనను తాను మళ్లీ నిరూపించుకున్నాడు. దాంతో ఏకంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాను ఏ ప్లేస్లో అయినా బ్యాటింగ్ చేయగలను అంటూ టీమిండియాకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేయడంతో పాటు జట్టుకు ట్రోఫీ అందించిన ఇషాన్ కిషన్ ను బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసింది. కనీసం చర్చల్లో కూడా లేని ఇషాన్ పేరు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇషాన్ ను తాము చాలా కాలంగా గమనిస్తున్నామని, డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించడంతో పాటు గతంలోనే టీమిండియాలో పలు రికార్డులు నమోదు చేయడంతో తిరిగి అవకాశం ఇచ్చినట్లు సెలక్షన్ కమిటీ కూడా చెప్పింది. విజయ్ హజారే ట్రోఫీ ఆరంభ రోజే ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్ కు దిగి కూడా హిట్టింగ్ చేయగలను అని టీమిండియా మేనేజ్మెంట్ కు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశాడు. డిసెంబర్ 18న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 49 బంతుల్లో 101 పరుగులు నమోదు చేశాడు. 6 రోజుల వ్యవధిలోనే డిసెంబర్ 24న విజయ్ హజారే ట్రోఫీలో 6వ స్థానంలో బరిలోకి దిగి 39 బంతుల్లో 125 పరుగులు నమోదు చేశాడు. దాంతో తాను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలను అని బీసీసీఐకి చెప్పకనే చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెకండ్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను తీసుకున్నారు. ఓపెనర్ గా సంజు ఫిక్స్ అవ్వడంతో హిట్టర్ కావాలంటే ఆఖర్లో తాను వికెట్ కీపర్ బ్యాటర్ గా రాణించగలను అని ఇషాన్ చెబుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సంజుని కేవలం బ్యాటర్ పొజిషన్ లోనే ఆడిస్తే ఇషాన్ కీపర్ స్థానంలో ఆఖర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు అనే వాదన కూడా వినిపిస్తోంది.